అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని నీడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మన దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవారు. ఆమేన్. మన పాపములను ఆయన దగ్గర ఒప్పుకుంటే వాటినన్నిటినీ క్షమించేవారు. ఆయన మనల్ని క్షమించిన ప్రకారము మనము కూడా ఇతరులను క్షమింప బద్ధులమై ఉన్నాము. ఇతరులను క్షమించకపోతే మనలను కూడా దేవుడు క్షమించరు. అందుకే కదా మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ఎడల అపరాధమును క్షమించుము అని నేర్పించారు. ఇటువంటి క్షమాగుణము ప్రసాదించమని దేవుని మనమందరము ప్రార్థనలో వేడుకుందాం. ప్రభువా, మీ కొందనాలనైనా ఎవరైనా మాకు హాని చేసిన ఎడల ఒకరినొకడు క్షమించుకోమని సహించుకోమని మాకు నేర్పించారు. మీరు కూడా మిమ్మల్ని హింసించే వారిని హాని చేసిన వారిని క్షమించారు. అలాగూ మీ అడుగుజాడల్లో నడిచినట్లుగా ఈ లోకంలో మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా చేయమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకందరికీ తోడేనుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.